అంటే కాదండి. గోవిందుడంటేనే శ్రీకృష్ణ పరమాత్ముడు. నేడు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వెంకటేశ్వర స్వామిని గోవిందుడు అయితే ప్రతి ఒక్కరు కూడా పిలుస్తారు. అటువంటి గోవిందుని ఆలయంలో బోర్డు సభ్యుడిగా మన మడకచీర ఎమ్మెల్యే రాబు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ 2 రోజుల క్రితం భగవద్గీత వల్ల సామాజిక న్యాయం జరగలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు గోవిందుని ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీత మీద అవగాహన లేని వ్యక్తి కీర్తిని సోటిలో కొనసాగే అవకాశాన్ని కోల్పోయారు. అతను నిజంగా మనిషిగానైతే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం మనం గమనించినట్టయితే ఆయన రాజా చెప్పినట్టు అన్నగారు ఉన్న ప్రజల అభివృద్ధి కోసం భగవద్గీత ఉపయోగపడలేదని చెప్పాడు. మేము చెప్తున్నాం, శ్రీకృష్ణుడు పరమాత్ముని జీవితమే అనగారనే ప్రజల కోసమే ఉండింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవును కాపుకునేటప్పుడు ఇతర ఆవుల కాపరులతో ఆ కాపరులతో కలిసి సంతెన్నని తిన్నాడు. ఆ విషయం పురాణాల్లో ఒకరతను పరిశీలించుకోవాల్సిన అవసరం. ప్రత్యేకంగా చెప్తున్నారు, ఆ కాలంలో అనగారిన ప్రజలు అంటే పాండవులు కౌరవులు తీసుకుంటాం. రాజ్యం పాండవులు అయినప్పటికీ కూడా అడవుల్లో జీవించాడు. ప్రత్యేకించి అవమానింపబడ్డారు, కష్టాలను ఎదుర్కొన్నారు. వాళ్ళ స్త్రీకి కూడా అవమానం జరిగింది. ఇదిగా పెరిగి మాత్రం రాజ్యకాంత దూరాంకారం ఎంతందాని వ్యవస్థని కౌరవులు అందించడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రోజు అమరావతి పైన పాండవుల కోసమే ఆయన నిలబడ్డారు. ఇంత సమయంలో కూడా పాపం మిగితే అస్కుడి కావిస్తే భగవద్గీతని ఆయన ప్రచారం చేయడం జరిగింది. భగవద్గీత సారాంశాన్ని ఎవరైనా సరే ఒకసారి అధ్యయనం చేసినట్టయితే కష్టాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, కష్టాలు సహించే తత్వాన్ని, మానవత విలువలను ప్రబోధించేదే భగవద్గీత. అసలు భగవద్గీత తెలియకుండా ఆయన బోర్డు సభ్యులుగా ఎలా నియమించారనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భగవద్గీత మన దేశంలోనే కాదు, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, రష్యా,